ఏమయ్యా కండక్టర్, ఈ బస్ ఎక్కడ ఆగుద్ది? బ్రేకులు పెడితే స్టాపింగ్ లో ఆగుద్ది, లేకపోతే దేశం గుద్దుకుని ఆగుద్ది. పనికి టికెట్ 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 తీసుకున్న వాళ్ళు తీసుకోండమ్మా టికెట్. వచ్చి పేకలేస్తావరా? ఒళ్ళు ఎలా ఉందిరా? ఇంకొక మాట మాట్లాడేవో జాకి వంగిపోద్ది పోరం ఒక యాదవ. డబుల్ మీనింగ్ అర్థమైందంటే అదే అనమాట. అమ్మా మీరే రండి రండి చూడండి అమ్మా, గణేష్ ఒక్కరోజు లేకపోయేసరికి శనివారం మాసం కోట్లాగా బస్సు అంతా ఎలా వెలవలిపోతుందో. నేను అయ్యగారితో చాలా సార్లు చెప్పానండి, వేరే బస్ కొనండి వేరే బస్ కొనండి. ఇదిగో చూడండి గేర్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారోను. మీరు లోనికి వెళ్ళండి అమ్మా, లోనికి వెళ్ళండి. ఆగరా ఎక్కడికి రా? తిరుపతి కొండకెళ్తున్నా. దేవుడి పేరు చెప్పి అలా ముష్టెత్తుకోవచ్చా? నువ్వు బ్యాగ్ కట్టుకున్నావు, నీ సెంబు పట్టుకున్నాను అంతే. నీతో మాట్లాడుతున్నా. అనకాపల్లి అన్నవరం టికెట్ 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 తీసుకున్న వాళ్ళు అడిగి తీసుకోండి. టికెట్ ప్లీజ్ టికెట్. పాప టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. పట్టుమని 10 మంది లేరు కానీ 2 టికెట్లు మిస్సింగ్, మోసాలు ఎక్కువైపోయినాయి. టికెట్ 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 టికెట్. ఏంటి బాయ్ బండెక్క ఊరెళ్తున్నావా? అదేం లేదు గాని గణేష్ అడి కనిపించడం లేదు. లేడా? బండి ఎలా ఎందుకుంటది? గణేష్ ఉంటేను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నీకు విషయం తెలియదా? ఏంటి? నిన్న రాత్రి నిద్రపోతుంటే మెల్లంగొచ్చి కళ్ళు చెప్పు తీసి కొట్టుకున్నాడు. అరే నకరాలు కొన్నదా? ఆడనే కొట్టుకున్నాడు. ఎవరికి కథలు చెప్తావు? ఆడు చెప్పులు వేసుకోడు కదా. అరే నా చెప్పు తీసి కొట్టుకున్నాడు రావయ్. నీ చెప్పుతో ఆయన ఆడే కొట్టుకున్నాడా? ఎందుకై ఉంటుంది? తెలవలే. ఈ తుండుగుడ్డ తెచ్చిన దగ్గర నుంచి ఒక లెక్కనున్నాడు. ఏదిలా మెత్త మెత్తగా ఉంది, పువ్వుల డిజైన్ ఉంది. బాయ్ ఇది తుండుగుడ్డ కాదు బాయ్, మళ్ళా డబ్బున్న అమ్మాయిలు వాడే టర్కీ టవల్. అవును ఇది ప్లాట్ఫారం గాడికి ఎలా దొరికింది? నాకు అర్థమైంది. నాకు సమజ్గాలే. ఎలా అర్థం అవుతుంది? నీకు వయసు అయిపోయింది. ఇది నాలాంటి కుర్రాళ్ళ మ్యాటర్. ఏం జరుగుతుంది అంటే ఎవరో ఒక అందమైన అమ్మాయి ఈ టవల్ అడిగి ప్రెజెంట్ చేసి ఎస్కేప్ అయి ఉంటుంది. అది వాడు తలుచుకుంటూ విన్నుంటాడు. అలాగే బోర్లా పడుకుని జరిగిందంతా గుర్తు చేసుకునేటప్పుడు నిజంగానే కలొచ్చుంటుంది. ఆ కళ తలుచుకుంటూ వాడు ఏదో ఊహించుకుంటాడు. గజిబిజి అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా రొమాన్స్ వచ్చే టైంలో దున్నపోతు అరుపు లాంటి నీ గురక విని లేచిపోయి ఉంటాడు. అలాగే బాధపడి ఉంటాడు. చెప్పు తీసుకున్నాడు. నువ్వు వాడికంటే పెద్దవాడు కదా, నిన్ను కొట్టకూడదు కదా, అందుకని వాడిని వాడే కొట్టుకోవడం ఇదే జరిగింది. పోరా బేవకూఫ్. గస్మంటి కళగాన్నందుకే అది తప్పని ఆయన ఆడే చెప్తూ కొట్టుకున్నాడంటే ఆడెంత మంచోడుకు ఉండాలి. మంచోడంటావా? గట్లయితే కౌన్సిలర్ గా నిలబెట్టి నువ్వు ఓటేయి రాదు. కౌన్సిలర్ ఏందిరా, ఎంపీగా నిలబెడతా.